నమస్కారం వార్తలకు స్వాగతం నేను శిరీష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తమిళనాడు పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ను వేగవంతం చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం పుల్వామా అమరవీరులకు కేంద్ర రక్షణ మంత్రితో సహా పలువురు ప్రముఖుల నివాళి సైనికుల త్యాగాల్ని ఎప్పటికీ మరవలేమన్న రాజ్నాథ్ సింగ్ 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించి 50 ఏళ్లు పూర్తి. ఈ నేపథ్యంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఈ సాయంత్రం ఆర్మీ సింఫనీ బ్యాండ్ ప్రదర్శన. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత వైద్య పరీక్షలకు సన్నాహాలు. నెల రోజుల్లో 19 జిల్లాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ఏర్పాటుకు చర్యలు. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. జమ్మూ కాశ్మీర్లో సైనిక బలగాలే లక్ష్యంగా ఉగ్రమూకలు నిరంతరం దాడులకు పాల్పడుతుంటాయి. అయితే ఏకంగా సైనిక వాహన శ్రేణినే టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడికి పాల్పడి 40 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న ఘటన గత 2 ఏళ్ల క్రితం చోటు చేసుకుంది. సరిగ్గా 2 ఏళ్ల కిందట ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్తాన్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి చెందిన 40 మంది సైనికులు వీరమరణం పొందారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై లేతీపురలో 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్కు వెళ్తుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దాడికి కశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ ధార్ను వినియోగించారు. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఆ ఉగ్రవాది కూడా హతమయ్యారు. పక్కా వ్యూహంతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్లో 10 మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు. కాగా పుల్వామా దాడికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు అమర జవానుల త్యాగాలను కీర్తిస్తూ దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర రాజధాని చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పలు విభిన్న ప్రాజెక్టులను ప్రారంభించారు. అర్జున్ ట్యాంక్ మార్క్ 1Aను కూడా సైన్యానికి అప్పగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కొచ్చికి చేరుకుని అక్కడ పెట్రోకెమికల్, మౌలిక సదుపాయాలు మరియు జలమార్గాలకు సంబంధించిన పలు ముఖ్యమైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కేరళ రాష్ట్రంలో పర్యటిస్తారు. పర్యటనలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. కొచ్చిన్ పోర్టులో భారతదేశం యొక్క మొట్టమొదటి పూర్తిస్థాయి అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ సాగరికాను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే మెరైన్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను కూడా ప్రారంభిస్తారు. $23 crores. Will come up in 5 centers, including Chennai. We are optimistic about seaweed farming. This will improve lives of coastal communities. For seaweed cultivation, a multi-purpose seaweed park will come up in Tamil Nadu. இந்தியாவின் மீனவர்கள் குறித்து நம் தேசம் பெருமை கொள்ளுகின்றது. கருணை மற்றும் விடாமுயற்சியின் சின்னமாக நம் மீனவர்கள் திகழ்கிறார்கள். அவர்களுக்கு கூடுதலாக கடன் வழங்க நிதிநிலை அறிக்கையில் வழிமுறைகளை வகுத்துள்ளோம்.
மீன்பிடி தொழிலுக்கு தேவையான உள்கட்டமைப்பு வசதிகள் மேம்படுத்தப்பட்டு வருகின்றன. சென்னை உள்ளிட்ட 5 இடங்களில் நவீன மீன்பிடி துறைமுகங்கள் அமைக்கப்படும். கடற்பாசி வளர்ப்பு தொழிலுக்கு நல்ல எதிர்காலம் உள்ளது. நமது கடலோர மக்களின் வாழ்க்கையை இந்த தொழில் மேம்படுத்தும். கடற்பாசி வளர்ப்புக்கென ஒரு புதிய பன்னோக்கு கடற்பாசி பூங்கா தமிழ்நாட்டில் அமைக்கப்படும். Friends, India is scaling up on physical and social infrastructure at rapid pace. Today, India has one of the biggest infra drives in the world. Just recently, we have begun the movement to connect all our villages with internet connectivity. Similarly, India has the largest healthcare program in the world. India is also transforming the education sector with importance given to out-of-the-box learning and technology. These developments will bring countless opportunities for our youth. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ సైనికులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన అత్యున్నత త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరిచిపోదని ఆయన ట్వీట్ చేశారు. అమరులైన బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని అన్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. పుల్వామాలో సైనికుల శౌర్యానికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే మధ్యప్రదేశ్, కర్ణాటక, యూపీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బీఎస్ యడ్యూరప్ప, యోగి ఆదిత్యనాథ్ సైతం నివాళులర్పించి అమరుల త్యాగాలను కొనియాడారు. హైదరాబాద్ మహానగరానికి సరికొత్త అందాలను తీసుకొచ్చిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మరో మైమర్పించే కార్యక్రమానికి వేదిక కానుంది. ఇవాళ సాయంత్రం 5:30 దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆర్మీ సింఫనీ బ్యాండ్ ప్రదర్శన చేయనున్నారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య 1971లో జరిగిన యుద్దంలో విజయం సాధించి నేటితో 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శన ఏర్పాట్ల కోసం ఈ ఉదయం 10 గంటల నుంచి కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ను నిలిపివేశారు. బ్యాండ్ ప్రదర్శనను నగర పౌరులు తిలకించి ఆస్వాదించాలని అధికారులు కోరారు. కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న వారిలో 14 మంది మృత్యు ఒడికి చేరారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురంలో ఈ తెల్లవారుజామున హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై టెంపో వాహనం అదుపు తప్పి డివైడర్ను దాటి అవతలి వైపు ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుల్లో 8 మంది మహిళలు, 5 పురుషులు, 1 బాలుడు ఉన్నారు. మరో 4 చిన్నారులు తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాల వద్ద లభించిన ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు వారి వివరాలను సేకరించారు. బాధితులంతా చిత్తూరు జిల్లా మదనపల్లె 1 టౌన్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలను చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ వీరాపాండ్యన్ తెలిపారు. కోవిడ్ టీకా 2వ డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. టీకా మొదటి డోసు తీసుకుని 28 రోజులు పూర్తయిన లబ్దిదారులకు 2వ డోసును అందించామని పేర్కొంది. నిన్నొక్కరోజే సాయంత్రం 6 గంటల్లోపు
84,807 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 80,52,454 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. అయితే ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎలాంటి తీవ్ర ప్రతికూలతలు ఎదురుకాలేదని, టీకా తీసుకోవడం వల్ల మాత్రమే ఎవరూ చనిపోలేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రంలో నిన్నటి వరకు 26,274 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 146 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,96,574కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం బులెటిన్ను విడుదల చేసింది. ఇక రాష్ట్రంలో నిన్న కరోనాతో 2 మరణించారు. దీంతో మృతుల సంఖ్య 1,616కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న 177 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,93,210కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా చూస్తే గత 24 గంటల్లో 6,97,114 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 12,194 కేసులు పాజిటివ్గా తేలినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,4,940కి చేరింది. కొత్తగా 11,106 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీ రేటు 97.31% కొనసాగుతోంది. 60వ శతాబ్ది తెలుగు ప్రజల రాజకీయ చరిత్రలో ఓ మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య. నిరాడంబరుడుగా, స్నేహశీలిగా, దేశభక్తుడిగా ప్రజల కోసం జీవితాంతం పోరాడిన ఆయన 38 ఏళ్ల వయసులోనే 1960 జనవరి 11న ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికే మంత్రిగా 8 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందిన దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవాలు నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. రోగ నిర్ధారణ పరీక్షల వ్యయం తలకు మించిన భారమైన నేపథ్యంలో సామాన్యులకు ఈ భారాన్ని తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. 57 రకాల సాధారణ, రక్త, మలమూత్ర సమగ్ర పరీక్షలను, ఆధునిక పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తెస్తోంది. 3 ఏళ్ల కిందట జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన తెలంగాణ నిర్ధారణ పరీక్షల పథకం ఇక నుంచి పల్లె పల్లెకు విస్తరించాలని నిర్ణయించింది. సిద్దిపేటలో ఇటీవలే ప్రారంభించగా నెల రోజుల్లో మరో 19 జిల్లాల్లో ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లను చేస్తోంది. నాణ్యతా ప్రమాణాల విషయంలోనూ రాజీపడకుండా సీఎంసీ వెల్లూరు, ఎయిమ్స్ ఢిల్లీ ఆసుపత్రులతో ఆరోగ్య శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 2 ఆసుపత్రుల నిపుణులు ఎప్పటికప్పుడు ఇక్కడి ప్రయోగశాలల్లో నిర్ధారణ పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. కాగా 2018 జనవరిలో తొలిసారిగా నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్లో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పేరిట నూతన పథకాన్ని అమల్లోకి తెచ్చారు. దీని పరిధిలోకి 2 జిల్లా ఆసుపత్రులు, 5 ప్రాంతీయ ఆసుపత్రులు, 9 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 104 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 200 బస్తీ దవాఖానాలు అనుసంధానం చేశారు. ఇప్పటి వరకు ఈ ప్రయోగశాల ద్వారా సుమారు 8 లక్షల మందికి పైగా రోగులకు 25 లక్షలకు పైగా పరీక్షలను నిర్వహించారు. సగటున రోజుకు 6,000కు పైగా నమూనాలను పరీక్షిస్తున్నారు. ఇంటర్ ఆన్లైన్ తరగతుల ప్రసారాల సమయాన్ని మార్చారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడంతో అవి జరిగే రోజుల్లో ఆన్లైన్ ప్రసారాలు నిలిపివేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రత్యక్ష తరగతులు ప్రస్తుతం సోమ, బుధ, శుక్రవారాల్లో జరుగుతుండగా ఆన్లైన్ తరగతులు మంగళ, గురు, శనివారాల్లో ఉంటాయని తెలిపింది. ఇక సెకండ్ ఇయర్ ప్రత్యక్ష తరగతులు మంగళ, గురు, శనివారాల్లో ఉండగా వీరికి ఆన్లైన్ తరగతులు సోమ, బుధ, శుక్రవారాల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త విధానం రేపు సోమవారం నుంచి అమల్లోకి రానుంది. 28 days to complete one cycle. So on day 7, the moon is in position 3. You can see the whole moon because it is completely illuminated. So then the sun and the moon must be on the same side of the earth. రైళ్ల పునరుద్ధరణపై రైల్వే శాఖ స్పష్టననిచ్చింది. ఏప్రిల్లో ప్రయాణికుల రైళ్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామనే వార్తల్లో వాస్తవం లేదని వెల్లడించింది. అలాంటి తేదీలను తాము నిర్ణయించలేదని స్పష్టం చేసింది. ప్రయాణికుల రైళ్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. అయితే రైళ్ల పునరుద్ధరణ మాత్రం దశల వారీగా ఉంటుందని వెల్లడించింది. ఇప్పటికే 65% రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. దశల వారీగా రైళ్లను అందుబాటులోకి తెస్తామని, అదే తరహాలో భవిష్యత్తులో మిగిలిన రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. కోవిడ్ నేపథ్యంలో రైళ్లన్నీ పూర్తిగా నిలిచిపోగా
ప్రస్తుతం ప్రత్యేక రైళ్ల పేరిట కొన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. డెహ్రాడూన్ చమోలీలోని తపోవన్ టన్నెల్ నుంచి మరో 2 మృతదేహాలను వెలికితీసినట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. దౌలిగంగా వరదలో 200 మందికి పైగా గల్లంతయ్యారు. ఇందులో పలువురిని ప్రాణాలతో రక్షించగా ఇప్పటి వరకు 40 మంది మృతదేహాలను వెలికితీశారు. ఇంకా 116 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఉత్తరాఖండ్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. సొరంగంలో 2 మృతదేహాలు వెలికితీసిన అనంతరం సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ స్వాతి భదౌరియా తెలిపారు. జపాన్లో నిన్న సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. తీవ్ర ప్రాంతమైన ఫుకుషిమా, మియాగి పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైనట్లు తెలిపారు. జపాన్ సముద్రంలో 60 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఆ దేశ వాతావరణ ఏజెన్సీ చెప్పింది. భారీ భూకంపమే అయినప్పటికీ సునామీ ఉండకపోవచ్చని స్పష్టం చేసింది. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరియు ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తమిళనాడు పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ను వేగవంతం చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం. పుల్వామా అమరవీరులకు కేంద్ర రక్షణ మంత్రితో సహా పలువురు ప్రముఖుల నివాళి. సైనికుల త్యాగాల్ని ఎప్పటికీ మరవలేమన్న రాజ్నాథ్ సింగ్. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించి 50 ఏళ్లు పూర్తి. ఈ నేపథ్యంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఈ సాయంత్రం ఆర్మీ సింఫనీ బ్యాండ్ ప్రదర్శన. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత వైద్య పరీక్షలకు సన్నాహాలు. నెల రోజుల్లో 19 జిల్లాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ఏర్పాటుకు చర్యలు.